హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి రైనీ సీజన్ ఫ్రెండ్లీ శారీస్, అంటే మనకు మెయింటెనెన్స్ ఫ్రీ అండి. జస్ట్ వాష్ అండ్ ఐరన్ ఆ చీరలు చూస్తున్నాము. హాయిగా మెయింటెనెన్స్ ఫ్రీ, మనకు జస్ట్ వాష్ అండ్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. మనం బాగుంటాయి వాడుకోవడానికి రెగ్యులర్గా. ఈ వర్షాకాలం స్టార్చ్ పెట్టుకోవటం ఇదంతా కుదరదు కదా, అందుకని ఈ చీరలు చూపిస్తున్నామండి. ఓకే, చూద్దాం. మరి చూసే ముందు ఇక్కడ ఒకటి, ఇది కూడా కోటా సిల్క్ శారీ ఉందండి. ఇలా బనారస్ బార్డర్ ఉంది చీరకి. ఇది బూటా ఉంది, చిన్న బూటా సెల్ఫ్ కలర్లో, జస్ట్ ఆల్మోస్ట్ లైక్ ప్లెయిన్ శారీ అండ్ బార్డర్ ఉంది. ఇది పళ్ళు, మంచి పౌడర్ బ్లూ కలర్లో ఉందండి పళ్ళు. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది, కావాలంటే మనము తీసుకోవచ్చు, లేదంటే చీరకు అలాగే వదిలేసుకొని ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే చీర అంతా లైట్ ప్లెయిన్ పౌడర్ బ్లూ కలర్లో ఉంది కాబట్టి కొంచెం ఇలా మల్టీ కలర్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, దాంతో పేరప్ చేస్తే బాగుంటుంది. ఓకే అండి, ఈ చీర వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్ అండి. 1250 ప్లస్ షిప్పింగ్. ఇవన్నీ కూడా మనకు ఈ వర్షాకాలం స్టార్చ్ పెట్టుకొని మెయింటైన్ చేసుకునే పని లేకుండా జస్ట్ వాష్ అండ్ వేర్ ఐరన్ చేస్తే సరిపోతుంది. చూద్దాం మరి. ఇది వచ్చేసి చందేరి శారీ అండి. ప్యూర్ చందేరి కాదు ఇది, మనకు ఈ వాష్ అండ్ వేర్ కింద బాగుంటుంది. ఇది ఫ్యాబ్రిక్ ఇలా ఉంది, బ్లాక్ ప్రింటెడ్, పైన కింద కొంచెం ఇలా జరీ బార్డర్ వచ్చేదండి చీరకి. ఇది కూడా బ్లాక్ ప్రింట్ మన దగ్గర చేసింది. ఇది పళ్ళు. బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది, కలంకారీ ప్రింట్లా ఫుల్ ప్రింట్ వచ్చింది. ఈ శారీ హైట్ వచ్చేసి 43 ఇంచెస్ ఉందండి. అండ్ శారీ వచ్చేసి 5 మీటర్స్ 80 సెంటీమీటర్స్ అలా చీర ఉంది. బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్. ఇది బ్లౌజ్, మంచి ఫుల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది, బాగుంది బ్లౌజ్ కూడా. అంటే మనకు చీరలో కూడా సెల్ఫ్ మస్టర్డ్ ఎల్లో పైన ఎల్లో కలర్తో సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. అండ్ ఇది బార్డర్స్, ఇదండి. ఇది స్టార్చ్ ఉంది కాబట్టి కొంచెం స్టిఫ్నెస్ ఉంది, అదర్వైజ్ కొంచెం ఈ స్టిఫ్నెస్ తగ్గిపోతుంది మనకు వాష్ చేస్తే. బట్ స్టార్చ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, కావాలంటే స్టిఫ్నెస్ కావాలంటే పెట్టుకోవచ్చు అండి, లేదంటే వదిలేసుకొని కట్టేసుకోవచ్చు సాఫ్ట్గా. ఇది బాగుంది చీర. ఈ శారీ వచ్చేసి 1900 ప్లస్ షిప్పింగ్ అండి. 1900 ప్లస్ షిప్పింగ్. ఈ చీరకి స్టార్చ్ లేదు, మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. దీనికి స్టార్చ్ ఉంది, ఇది స్టార్చ్ లేదు. స్టార్చ్ లేకపోయినా మనం ఈజీగా వేసుకోవచ్చు అండి, అంటే అంటుకుంటుంది చీర. మనకు కాటన్ అయితే కొంచెం దగ్గరకు వస్తాయి కదా, అంటుకుంటుంది స్టార్చ్ లేకపోతే. దీనికి ఆ ప్రాబ్లం లేదు, స్టార్చ్ లేకపోయినా హాయిగా కట్టేసుకోవచ్చు. 3 కలర్స్, వైట్, రెడ్ అండ్ ఇలా బ్లాక్ కలర్లో ఉంది. బ్లాక్ కాదు, డార్క్ మెరూన్ కలరు. బ్లౌజ్ ఆల్మోస్ట్ లైక్ బ్లాక్ అండి. పళ్ళు, ఈ పళ్ళు, చీర వైట్ పైన గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లోతో ఫుల్ ప్రింట్ వచ్చింది. బార్డర్లో రెడ్ కలర్స్ వచ్చినాయండి, 2 బార్డర్స్ రెడ్ కలర్తో ప్రింట్ అయినాయి. చీర అంతా ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ వైట్, రెడ్, బ్లాక్. 1900 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా కలర్ చాలా బాగుందండి, పర్పుల్కి సీ గ్రీన్. బ్లౌజ్ ఇది కూడా స్టార్చ్ లేదు, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇది బాగుంది ప్రింట్, అది కూడా సీ గ్రీన్ బ్లౌజ్.
లైట్ ఆఫ్ వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో, డార్క్ ఎల్లో కాదు బ్రౌనిష్ కలర్ ఉందండి. ఆఫ్ వైట్ అండ్ బ్రౌన్ కలర్. బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది చూడండి. బార్డర్కి వచ్చిన ప్రింటే బ్లౌజ్కి ఫుల్ ప్రింట్ వచ్చింది. మధ్యలో చీర పైన కూడా ఫుల్ ప్రింట్ ఉంది. ఇది పళ్ళు, చీర ఇలా ఎల్లోతో ఫుల్ ప్రింట్ ఉంది బ్రౌన్ పైన. ఇది బ్లౌజ్. వైట్ లెమన్ ఎల్లో ప్యారెట్ గ్రీన్. పళ్ళు, పళ్ళు, బ్లౌజ్. అన్నీ హోమ్ వాష్ అండి. బ్లౌజ్, చీర. ఎంత బాగుందో, గ్రీన్ అండ్ ఎల్లోతో బార్డర్లో ప్రింట్ వచ్చింది. చీర అంతా గ్రీన్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది వైట్ పైన. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్, ప్రింట్ డిఫరెంట్ ఉందండి. బ్లౌజ్, చీర వైట్ పైన. ఇందాక చూసిన చీరకు గ్రీన్ కలర్తో ఫుల్ ప్రింట్ ఉంది, దీనికి ఎల్లో అండ్ గ్రీన్తో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ అండ్ శారీ. 1900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి సిల్క్ కోటా శారీస్ చూస్తున్నాము. ఇవన్నీ కూడా మనకు మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్. వీటిపైన ఇలా ఎంబ్రాయిడరీ, వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ ఉందండి. చీర అంతా సింగిల్ కలరు, వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ. బ్లౌజ్ మనకు సేమ్ కలర్లో ఉంది. ఇది దీనికి బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. సో మనం కావాలంటే తీసి కుట్టించేసుకోవచ్చు. వేరే శారీస్కైనా కూడా మనకు పేరప్ చేసుకోవచ్చు. లేదంటే చీర కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటే దీనికి వదిలేసుకోవచ్చు అండి. ఇది మంచి బేబీ పింక్ చీరకి వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ. ఇదంతా నాట్ వర్క్ లాగా బాగుందండి చీరకి. ఇక్కడ కూడా బార్డర్ ఎంబ్రాయిడరీ వచ్చింది సన్నగా. అంటే చీర అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్, ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బాగుంది చీర. మనకు ఇలా పళ్ళు వరకు ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది చీరకి. 1.5 మీటర్ వరకు, 1.5 మీటర్నర 2 మీటర్స్ వరకు ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఈ పళ్ళు కదా మనకి ఇక్కడి వరకు ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు ఇలా 1/3, హాఫ్ వరకు వచ్చింది. హాఫ్ కన్నా కొంచెం తక్కువ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. బాగుంది కలర్ కాంబినేషన్. వైట్కి పింక్ కలర్ థ్రెడ్, పింక్ శారీకి వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది బ్లౌజ్ మనకు. ఇది 1/2 మీటర్ వదిలేసి ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. బాగుంది చీర అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి. 1650 ప్లస్ షిప్పింగ్. సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది, 2 ఇంచెస్ 2 ఇంచెస్. బాగుంది సింపుల్గా. కలర్స్ కూడా సెటిల్ కలర్స్, చాలా బాగుంది. 1650 ప్లస్ షిప్పింగ్. ఇది ఆఫ్ వైట్ పైన వైట్ థ్రెడ్తో వచ్చిందండి. ఇంకా సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది వర్క్ అంతా. ఆఫ్ వైట్ పైన వైట్ థ్రెడ్, సెల్ఫ్ కలర్ లాగా బాగుంది. క్లాస్ ఉంది చీర. అన్నీ ఇంట్లో వాష్ చేసుకొని ఐరన్ చేపిస్తే సరిపోతుందండి. లైట్ పేస్టల్ గ్రీన్. ఆఫీస్లకి అలా అయితే ఈజీగా అలా వాష్ చేసి ఐరన్ చేపించేసి కట్టుకోవచ్చు. లైట్ లెమన్ కలర్, ఎల్లో. బ్లౌజెస్ అన్నీ ఇంకా ప్లెయిన్ బ్లౌజెస్. మనం ఫస్ట్ శారీ ఓపెన్ చేసి క్లియర్గా చూపించాను కదా, ఇంకా అన్నీ అలాగే ఉంటాయి. మంచి బ్లూ కలర్ అండి.
సీ బ్లూ కలర్, చాలా బాగుంది కలర్. $1650 ప్లస్ షిప్పింగ్. ఇవి వచ్చేసి కోటా, సిల్క్ కోటా శారీసే. ఇవి ప్రింట్ వచ్చినాయి, ఇలా బార్డర్స్ ప్రింటింగ్ వచ్చినాయి. పై మధ్యలో ఇలా బూటా 3 కలర్స్తో ప్రింట్ వచ్చిందండి. పర్పుల్ కలర్ చీర. బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్, ఇది బార్డర్. సో మనం కావాలంటే బ్లౌజ్ తీసుకొని కుట్టేసుకోవచ్చు, లేదంటే దీనికే కూడా వదిలేసుకొని వేరే బ్లౌజ్ పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అండి. రన్నింగ్ బ్లౌజ్, బార్డర్ అయితే ప్రింటింగ్ ఉంది, బట్ చీర కలరు బ్లౌజ్ కలరు సేమ్ రన్నింగ్ మెటీరియల్. ఇది బూటా, చీర వరకు బూటా వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్, క్లియర్గా చూపిస్తున్నా చూడండి, ప్లెయిన్ విత్ బార్డర్. సో మనం చీర కావాలంటే పెద్దగా ఉండాలనుకుంటే అలాగే కూడా వదిలేసుకోవచ్చు. మంచి లైట్ మావ్ కలర్, ఎంత బాగుందో చీర. 1050 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ బేబీ పింక్. లైట్ ఎల్లో అండి, లెమన్ గ్రీన్ లాగా ఉంది. ఎల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఎల్లో కూడా కాదు, లెమన్ గ్రీన్ లాగా ఉంది చీర. చాలా బాగుంది. కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి. లైట్ పీచ్ కలర్. ప్రింటింగ్ కలర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్. $1050 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా పైన కింద సిల్వర్ జరీ బార్డర్ ఉందండి. దీనికి ఎంబ్రాయిడరీ వచ్చింది. చీరకి మనకు పళ్ళు వరకు ఇలా కంటిన్యూస్గా ఎంబ్రాయిడరీ వచ్చింది. బార్డర్ ప్లస్ ఇది పైన బూటాలు వచ్చింది. 1.5 మీటర్ వరకు ఇలా వచ్చిందండి. తర్వాత నుంచి ఇలా బంచెస్ వచ్చింది. ఇలా సింగిల్ లేయర్లో చూపిస్తా. ఇలా బంచెస్ వచ్చింది, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ పళ్ళు వరకు 1.25 మీటర్స్ వరకు కంటిన్యూస్గా ఈ బార్డర్ ప్లస్ ఇది కూడా కంటిన్యూస్గా వచ్చింది అనమాట. ఇది ఇదే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ అది ఏముండదు, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ సిల్వర్ జరీ బార్డర్తో. 1450 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా చాలా బాగుంది చీర. మంచి లైట్ బ్లూ కలర్ అండి. దీనికి ఇలా వీవింగ్ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు. ఇది పైన సైడ్ పింక్ కలర్, డార్క్ మజంతా పింక్తో పట్టి వచ్చి ఇలా థ్రెడ్తో బార్డర్ వచ్చింది. ప్లస్ చీర అంతా బూటా వచ్చింది. ఇక్కడ మళ్ళీ వీవింగ్ బార్డర్స్ వచ్చినాయి. ఇది పళ్ళు, బ్లౌజ్, చీర. $1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది జామ్దాని చీర అండి. పళ్ళు, బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్లో చూడండి ఫ్యాబ్రిక్ తెలుస్తుంది. పళ్ళు, చీర. మంచి బ్లూ కలర్కి ఇలా చీర అంతా ఇలాగే వచ్చిందండి, జామ్దాని వర్క్. ఇది వచ్చేసి 1350 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1350 ప్లస్ షిప్పింగ్. సో ఇవన్నీ మనం చూసిన రైనీ సీజన్ ఫ్రెండ్లీ శారీస్, వర్షాకాలం ఈజీగా వాడుకునే శారీస్ అనమాట. జస్ట్ వాష్ చేసి ఐరన్ చేస్తే సరిపోతుంది.
సో మీకు నచ్చినవి ఫొటోస్ తీసి మాకు షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపిస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. కవర్ కట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 7 ఎవ్రీడే అండి. సండేస్ వచ్చేసి 2 to 6 PM ఉంటుంది. అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దాటంగానే ఫస్ట్ వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి థర్డ్ హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెద్ద కరెక్ట్గా చూపించేస్తుంది. అండ్ మనకు మెట్రో స్టేషన్ అండ్ పంజాగుట్ట బస్ స్టాప్ రెండు దగ్గరండి. జస్ట్ 5 minutes అవే ఫ్రమ్ అవర్ స్టోర్. సో మీరు 5 నిమిషాల్లో నడుచుకుంటూ రావచ్చు స్టోర్కి. ఏమైనా గైడెన్స్ అవసరం అనుకుంటే కాల్ చేయండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.